మెరుపులతో మీ జెమిని. సుందరి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8 గంటలకు. కావ్యాంజలి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9:30 మీ జెమిని టీవీలో. అల్లుడు, ఈ రోజు నీకు ఎలాగైనా పద్మావతి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసేలా చేస్తాను. తన త్యాగాన్ని నువ్వు గుర్తించేలా చేయడానికి ఇదే మొదటడుగు. లవంగం అంకుల్, బావ దగ్గర ఏదో దాస్తూ వెళ్తే బాగుండు. బావకి అనుమానం వస్తే వెంటపడి మరీ సిస్టర్ గురించి తెలుసుకుంటాడు. మావయ్య, ఏంటది? ఏం లేదు అల్లుడు, ఏం లేదు. నా దగ్గర ఏముంటది? ఏం లేదు. పద్మావతి రూమ్లోకి తీసుకెళ్తున్నాడేంటి? అమ్మ పద్మావతి, నువ్వెందుకు అలా ఉన్నావు? నిన్నిప్పుడు ఎవరేమన్నారు? నన్నెవరేమంటారు నాన్న? నాకే మనసు బాగోలేక ఇలా కూర్చున్నాను. ఈ సమయంలో అలాగే ఉంటుంది. అందుకే నేను నీకోసం ఈ పోస్టర్లు తెచ్చాను. చూడమ్మా, వద్దు నాన్న, ఇప్పుడు ఇవన్నీ చూస్తే నాకు జీవితం మీద ఆశ పడుతుంది. అది నాకిష్టం లేదు. అదే వద్దంటున్నానమ్మా. మన చేతిలో ఏమీ లేదు, అంతా దేవుని దయ. మనం చేయాల్సిందల్లా ఉన్నంతలో హ్యాపీగా ఉండటమే. చూడమ్మ పద్మావతి, కడుపుతో ఉన్నప్పుడు ఇటువంటి పోస్టర్లు చూడాలి. ఈ బొమ్మను చూడు, అప్పుడే సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకో? నా మనసు అంతగా బాలేదు. బాలేదు కాబట్టే ఇలాంటివి చూడాలమ్మా. అప్పుడే నీకు 12 బిడ్డ పుడతాడు.
ఇవన్నీ చూస్తే సీనయ్యకి అనుమానం వస్తుంది. తనకి నేను ప్రెగ్నెంట్ అని తెలియకూడదు. ఆల్రెడీ చూస్తున్నాడమ్మా, అర్థం చేసుకుంటానులే. అయితే పద్మావతి ప్రెగ్నెంటా? కానీ ఈ విషయం నేను తనని డైరెక్ట్గా అడగలేను. అమ్మని అడిగితే నిజం తెలుస్తుంది. అప్పుడప్పుడు చూస్తూ ఉండు. ఇదిగో తీసుకో. అమ్మా అమ్మా, ఏంట్రా ఎందుకంత కంగారుగా ఉన్నావు? అది కాదమ్మా, నేనొక మాట విన్నాను. నిజమో అబద్ధమో తెలుసుకుందామని వచ్చాను. వీడి దగ్గర ఎన్నో విషయాలు దాచాను. అందులో వీడికి ఏది తెలిసిందో నన్నేం అడుగుదామని వచ్చాడు. అమ్మా, పద్మావతి ప్రెగ్నెంట్ అంట కదా? ఈ విషయం వీడికెవరు చెప్పారు? ఇప్పుడు వీడికి ఏమని సమాధానం చెప్పాలి? చెప్పమ్మా, నిజంగా పద్మావతి తల్లి కాబోతుందా? అదే లేదురా, నీకెవరు చెప్పారు? అక్కడ లవంగం మావయ్య మనోడి కోసం బొమ్మలవి తెచ్చి హడావుడి చేస్తున్నాడు. ఈ వెధవ అందరికీ చెప్పేస్తున్నాడన్నమాట. చెప్పమ్మా. తను నిన్న వాంతులు చేసుకుంది కూడా ఇందుకేనా? అబ్బే అదేం లేదురా, ఆ లవంగం ఊరికే హడావుడి చేస్తుంటాడు కదా. విష్ణుబాబు, నువ్వు విన్నది నిజమే విష్ణుబాబు. నువ్వు తండ్రివి కాబోతున్నావు. మరి ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదమ్మా? మీ అమ్మ ఎప్పుడు ఇంతే కదా విష్ణుబాబు. అవసరమైన విషయాలు చెప్పదు, అనవసరమైనవన్నీ చెప్తుంది. ఇంత శుభవార్త ఎందుకు దాచావమ్మా? ఇన్నాళ్ళకి మన ఇంట్లో పసిపాప నవ్వులు వినిపించబోతున్నాయి. ఇది మనందరం పండగ చేసుకోవాల్సిన టైం. కానీ మీరెవ్వరూ నాకు ఈ విషయం చెప్పలేదు. ఈ విషయం ఎందుకు చెప్పలేదు? సరేరా, అత్తగారిని కాబట్టి నేను చెప్పలేదు. మరి పద్మావతి కన్నతల్లి కదా, మరి ఈవిడెందుకు చెప్పలేదు? ఎందుకు స్వీట్స్ చేసి అందరికీ పంచిపెట్టలేదో అడుగు. చెప్పండి అత్తయ్య, మీరెందుకు చెప్పలేదు? విష్ణుబాబు, ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని పద్మావతి మా దగ్గర మాట తీసుకుంది. అందుకే చెప్పలేకపోయాము. నేను కూడా అందుకే చెప్పలేదు. ఒట్టు వేయించుకుని పద్మావతి నా నోరు నొక్కేసింది. నిజానికి ఇది మనం పండగ చేసుకోవాల్సిన సమయం. కాని పద్మావతి వద్దంది. ఈ విషయం మీ నాన్నకు కూడా తెలుసు. కాని పద్మావతికి ఇచ్చిన మాట వల్ల మేమెవ్వరూ మాట్లాడలేకపోయాం. కొండంత సంతోషాన్ని గుండెల్లో దాచుకుని రాతి బొమ్మల్లా ఉండిపోయాం. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. తండ్రిని కాబోతున్నానన్న ఫీలింగ్ చాలా కొత్తగా ఉంది. విష్ణుబాబు, ప్రతి మనిషికి పట్టలేనంత ఆనందం కలిగేది ఒకే ఒక్క సమయంలో. అది తనకి వారసుడు రాబోతున్నాడు అన్న విషయం తెలిసినప్పుడు. పైగా
ఇది దేవుడు మనిషికిచ్చే గొప్ప వరం. అవునత్తయ్య, ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం. నిజానికి పద్మావతి అంటే నాకు కోపం ఉంది, కానీ ఇప్పుడు తనంటే జాలి కలుగుతుంది. చూసావా కామాక్షి, తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందంటే ఇదేనేమో. నువ్వు చెడు చెయ్యాలనుకున్నా దేవుడు ఒప్పుకోడు. మంచివాళ్ళకి మంచే చేస్తాడు. ఈ లవంగం తింగర వాగుడు వాగుతూ తింగరి పనులు చేస్తూ ఉంటాడు. ఈ వెధవ్ వల్ల ఇంతవరకు వేసిన ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయాయి. పద్మావతి తల్లి కాబోతోందన్న విషయం విష్ణు కూడా తెలిసిపోయింది. వీణ్ణి బతికుండగానే పాతి పెట్టేయాలి. హ, అసలు ఈ వెధవ ఎక్కడున్నాడో ఏంటో. ఒరే లవంగం, ఒరేయ్, లేవరా. రేయ్, ఎంత నమ్మానురా నిన్ను. ఇలా చేస్తావని అనుకోలేదు. పద్మావతి ప్రెగ్నెంట్ అని విష్ణుకెందుకు చెప్పావు? అక్క, అదేదో అలా జరిగిపోయింది. ఛా, ఆపరా. నిన్ను కొట్టడం కాదు, చంపెయ్యాలి. అంతా నాశనం చేశావు. ఎంతో జాగ్రత్తగా ఉండరా అని చెప్తే ఆ రహస్యం ఎవరికి తెలియకూడదో వాళ్ళకే చెప్తావా? ఈ కామాక్షితో పెట్టుకుంటూ ఏమవుతుందోనని తెలిసి కూడా ఇలా చేస్తావా? నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి నాకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే నిన్న దేవుడు కూడా కాపాడలేడు. కామాక్షి, ఏం చేశాడని లవంగాన్ని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు? ఏం తప్పు చేశాడు? నీ ప్రతాపం ఎప్పుడూ అమాయకుల మీదే. ఎందుకిలా చేస్తున్నావు? మల్లీశ్వరి, ఇది నీకు సంబంధం లేని విషయం. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా కూతురికి మంచి చేస్తాడని నువ్వు లవంగాన్ని బాధ పెడుతున్నావు. ఇది నాకు సంబంధం లేని విషయమా? పద్మావతికి సంబంధించింది ఏదైనా ఈ మల్లీశ్వరి ఇలాగే ఎంటర్ అవుతుంది. ఇతను తప్పు చెయ్యలేదు, చాలా మంచి పని చేశాడు. నేనింతకాలం చెయ్యలేని పని చేశాడు. విష్ణు కళ్ళు తెరిపించాడు. వీడు చేసింది మంచి పని కాదు. తను ప్రెగ్నెంట్ అన్న విషయం పద్మావతి విష్ణుకు చెప్పొద్దని మాట తీసుకుంది. ఇప్పుడు వీడు ఆ విషయం విష్ణుకు తెలిసేలా చేశాడు. దానివల్ల మనం అంతా మాట తప్పిన వాళ్ళమయ్యాం. అందుకే నేను వీడి మీద కోపడుతున్నాను. తప్పా? తప్పే. మాట తప్పడం వల్ల మంచి జరుగుతుంది అంటే అలా చెప్పడం కరెక్టే. పద్మావతి చిన్నపిల్ల. తను నిన్ను గుడ్డిగా నమ్మి ఇలా ప్రవర్తిస్తోంది. విష్ణుకి నిజం తెలియడం వల్ల వాళ్ల మధ్య దూరం తగ్గుతుంది. పెద్దవాళ్లుగా మనం అదే కోరుకోవాలి. లవంగం తన ఎమోషన్ని ఆపుకోలేక విష్ణు ముందు బయటపడ్డాడు. కావాలని తనకు తానుగా వెళ్ళి విష్ణుకి చెప్పలేదుగా. ఇందులో అతను తప్పే ఉంది. వాడు కావాలని చెప్పకపోయినా నిజమైతే బయటపడింది కదా. పద్మావతి ఎందుకోసం ఈ నిజాన్ని దాచాలనుకుందో తెలీదు. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఎంతో బాధపడుతుంది. పద్మావతి కాదు, నువ్వు బాధపడుతున్నావు. నా కూతురి జీవితంతో ఆడుకుంటుంది నువ్వు.
విష్ణుకి పద్మావతికి దూరం పెంచింది నువ్వు. నాకంతా తెలుసు కామాక్షి. ఇదంతా చూస్తుంటే నా కూతురు మీద నువ్వు కక్ష కట్టావు అనిపిస్తోంది. పద్మావతి తినే వాటిల్లో తాగే వాటిల్లో విషాన్ని కలుపుతున్నావు. కడుపుతో ఉన్న ఆడదాన్ని చంపాలని చూస్తున్నావు. చెయ్! నీకు మనస్సాక్షి లేదా? ఒక్కటి చెప్తున్నాను విను కామాక్షి. నేనలా అన్నంలో విషం పెట్టడాలాంటివి చెయ్యను. కుట్రలు కుతంత్రాలు నాకు తెలీవు. నేను నీలా చిత్తులు మారి నక్కని కాదు. నా కూతురి జోలికి వస్తే నువ్వు చచ్చేంత వరకు పొడిచి పొడిచి చంపుతాను. ఏయ్ మల్లేశ్వరి! నాతో పెట్టుకోకు, అడ్రస్ లేకుండా పోతావు. అసలు నీకు అడ్రస్ ఉందా? నువ్వుంటున్న ఈ ఇల్లు ఆస్తి నాది. నా అడ్రస్ మార్చడం కాదు, నా కూతురిని టార్గెట్ చేస్తే నిన్న అడ్రస్ లేకుండా పైకి పంపించేస్తాను. నువ్వు పోతే పద్మావతి ప్రశాంతంగా ఉంటుంది అంటే నిన్ను ఈ భూమి మీద లేకుండా చేస్తాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, మనసు మార్చుకో, లేదంటే చచ్చిపోతావు. అది చూద్దాం మల్లీశ్వరి. నువ్వేం చేయగలవో నేనేం చేయగలను అంత త్వరలోనే తెలుస్తుంది. వీళ్ళిద్దరూ ఇలా వార్నింగ్స్ ఇచ్చుకున్నంత వరకు పర్వాలేదు. కాని వీళ్ళు హద్దు దాటితే 2 పులుల మధ్య మేకలాగా నేను నలిగిపోతాను. ఇక్కడి నుంచి జారుకోవాలి. కామాక్షి, ఇంతకాలం నేను మాటలు చెప్పాను, నువ్వు చేతలతో నా పద్మావతిని బాధ పెట్టావు. నేను చేతల్లోకి దిగితే ఇక నువ్వుండవు. నిన్ను చంపే వరకు నిద్రపోను. జాగ్రత్త, పద్మావతి మీద నీ నీడ కూడా పడకూడదు. పడితే నువ్వు డైరెక్ట్ గా పైకే పోతావు. ఇది నేను నీకిస్తున్న సీరియస్ వార్నింగ్. ఈ లవంగం వల్ల అన్ని నిజాలు తెలిసిపోయినట్టున్నాయి. వీడెందుకు ఇలా మారాడు? ఇప్పుడు విష్ణు తిరిగి పద్మావతి వైపు మొగ్గు చూపుతాడా? అదే జరిగితే ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. సీనయ్య ఏంటి నా వైపే చూస్తున్నాడు? ఇంతకు ముందు నా మొహం చూడటానికి కూడా ఇష్టపడేవాడు కాదు కదా. ఏమై ఉంటుంది? బావా, నేతి బీరకాయ కూర చాలా బాగా కుదిరింది. కొంచెం వేసుకో. నువ్వు కూర్చో చిట్టి, నేను వేసుకుంటాలే. కూర్చో. మ్.
ఇది కూడా వేసుకో చిట్టి.